వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ ఏ రకంగా చేద్దామో ఈరోజు కూడా అదే విధంగా చేద్దాం. ముందుగా మనం మహా డిజిటల్ దినపత్రిక చూసుకుంటే ఏమేమి ప్రకటించారో చూద్దాం. దీనిలో హెల్త్ కేర్ రంగంలోకి అంబానీ, జియో 1000 రూపాయలకే DNA పరీక్షలను ప్రచురించారు. ఇక అంబానీ అన్ని వ్యాపారాలతో పాటు ఈ వ్యాపారంలోకి దిగిపోయినట్టుగా తెలుస్తుంది. మరి హెల్త్ కేర్ రంగంలో కూడా ఆయన వస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరి ఒకసారి అందరూ ఊహించుకోవచ్చు. ఇక ఏపీ జనాభా సంక్షోభం రెండో బిడ్డల కంటే ప్రోత్సాహకాలు ఇచ్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉందని కూడా ప్రచురించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం, సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ కూడా ఉండబోతుందని కూడా ప్రచురించారు. ఇక VBG బిల్లుకు లోక్సభ ఆమోదం, విపక్షాల నిరసనలు పట్టించుకొని కేంద్రం కొత్త బిల్లు పత్రులను చించేసిన ప్రతిపక్షాలు. మహాత్మాగాంధీ జయంతి గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా హామీ మిషన్ గ్రామీణ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్య VBG బిల్లుకు ఆమోదం లభించింది. ఆమోద సమయంలో వెల్లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు యొక్క పత్రులను చించివేశారు. బిల్లు ఆమోదం తర్వాత సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కొత్త చట్టం ప్రకారం పథకం పేరు మార్చడమే కాకుండా కూలీల 10 దినాలు రోజువారీ వేతనం పెంచనున్నారు. 20 ఏళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టం వచ్చింది. వికసిత్ భారత్ జీ బిల్లు 2025కు గురువారం లోక్సభలో ఆమోదం లభించింది. ప్రతిపక్షాల భారీ నిరసనలు నినాదాల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందింది. మరి ఎందుకు మార్చారు అంటానికి దానికి కారణాలు వెతకాల్సిన పరిస్థితి. మరి మహాత్మా గాంధీ అంటే మనందరికీ తెలుసు. మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, మన జాతి పితగా మనందరూ కూడా గౌరవించుకుంటాం. మరి అలాంటి వ్యక్తి యొక్క పేరు మార్చడంలో యొక్క అంతరార్థం ఏంటనేది కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ జరిగినవి అయితే ఇక్కడ విపక్షాలన్నీ కూడా నిరసన తెలిపాయి. మరి బిల్లుకు ఆమోదం అయితే లభించింది, కానీ ఆమోద సమయంలో వెల్లోకి వచ్చిన విపక్ష సభ్యులు బిల్లు పత్రులను అయితే చించేశారు. బిల్లు ఆమోదం తర్వాత శుక్రవారం వాయిదా పడింది. ఈ కొత్త చట్టం ప్రకారం పేరు మార్చడమే కాకుండా ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం అండర్లైన్ చేసుకోవాలి, కూలీల యొక్క పని దినాలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్టుగా మరి చెప్తున్నారు. మరి ఈ వికసిత్ భారత్ జీ బిల్లు 2025 లోక్సభలో ఆమోదం అయితే పొందింది. ప్రజల్లో ఏ రకంగా మరి రియాక్షన్ అనేది ఉంటుందో మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఈ అద్భుతాలే 2029లో రిపీట్ అని కూడా ప్రచురించారు. 94 అసెంబ్లీ సెగ్మెంట్లకు 87 చోట్ల కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. ఇక 6 సెగ్మెంట్లలో బీఆర్ఎస్, ముదోల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యంలో ఉంది. 66% స్థానాల్లో కాంగ్రెస్, 33% బీఆర్ఎస్. బీజేపీ కూటమికి ఇవే అద్భుతమని బీఆర్ఎస్ అంటుంది. వచ్చే ఎన్నికల్లో జరిగేది కూడా కాంగ్రెస్కు 2/3 మెజార్టీ పక్కా. పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడటం జరిగింది. 8835 పంచాయతీల్లో కాంగ్రెస్ గెలుపని ప్రకటన చేశారు. ఇక ఒకసారి రాష్ట్రంలో 12702కు పైగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 66% స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ కూటమి 33% స్థానాల్లో గెలిచింది. వామపక్షాలు, ఇతరులు 1% గెలిచాయి. ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. చాలా సంతోషం. ఈ అద్భుతాలే 2029లోనూ రిపీట్ అవుతాయి. 2/3 వంతు మెజార్టీలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి గ్రామ పంచాయతీలు సీఎం గురువారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 7522 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, రెబల్స్తో కలిపి 8335 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. చాలా గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని, సహకరించుకున్నాయని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి 33% సీట్లను గెలుచుకున్నాయని పేర్కొన్నారు. మిగిలిన 1% వామపక్షాలు, ఇతరులు గెలిచారని చెప్పారు సీఎం రేవంత్. మరి కొన్ని చోట్ల ఒకరికొకరు సహకరించుకోవటం అనేది మనం చూసాం. వాళ్ళు ఇద్దరు కలిపి 33% వచ్చింది. కానీ విజయ డంక 2/3 వంతు కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగించింది. అదే కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతుందని మరి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 94 అసెంబ్లీ సెగ్మెంట్లకు
87 చోట్ల కాంగ్రెస్ విజయ డంకా మోగించిందని చెప్పి మరి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అదొకటే కాదు, నిజంగా చెప్పాలంటే మరి గ్రామ స్థాయిలో మరి ఇంతటి అపూర్వ విజయాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఒక రకంగా వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని ఇంతటి అత్యధిక ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క పాత్ర అనన్య సామాన్యం మనందరికీ తెలుసు. ఆయన కూడా ప్రెస్ మీట్లో పెట్టి మరి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇంకోటి, చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ మరి కూడా పలుకుని కలిసి ఒకరికొకరికి సహకరించుకున్న ఆయన కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మరి బీజేపీ బీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయి అనేది తెలియదు. కానీ ఓవరాల్గా లెక్కేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ విజయాలు ఒక మంచి హ్యాపీ మూమెంట్గా మరి అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఇక అదేవిధంగా కృష్ణా జలాలపై చర్చకు సిద్ధం, మీరు చేసిన ద్రోహం ఆధారాలతో నిరూపిస్తా, కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ పెడతాం, బురద జల్లిపోవడం కాదు, దమ్ముంటే చర్చకు రండి. కేసీఆర్కు ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. కేటీఆర్ నాయకత్వాన్ని మార్చాలని హరీష్ ప్రయత్నం చేస్తున్నారని మరి ఆరోపణలు అయితే గుప్పించారు. ఓవరాల్గా చూసుకుంటే మా మీద బురద పేడ జల్లేలటం కాదు, కృష్ణా జలాల వివాదాలపై మీ పాపం ఏంటో, మీ బతుకు, మీ బండారం మొత్తం బయట పెడతానని సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒకసారి చూద్దాం, కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం, నదీ జలాలు ప్రాజెక్టులపై చర్చిద్దాం రండి అంటూ ప్రతిపక్ష నేత కేసీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ ఎప్పుడు కోరితే అప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెడతానన్నారు. బురద జల్లి పారిపోవటం కాదు, నీటి వాటాల్లో ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్. కృష్ణా జలాలపై ప్రతిపక్ష నేతగా లేఖ రాయండి, కృష్ణా జలాల్లో ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం, గోదావరి కృష్ణ జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువగా ద్రోహం చేశారు, మీరు చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తామని రేవంత్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ క్రియాశీల రాజకీయాలు ఉన్నప్పుడే ఓడించి తాము అధికారంలోకి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలిచామన్నారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలు లేరని గజ్వేల్ ప్రజలు తీర్పునిచ్చారని తెలిపారు. ఇది చాలా ముఖ్యం. రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే మరి బీజేపీ బీఆర్ఎస్కు ఒక రకంగా తలలు బొప్పు కడుతున్నాయి. అదేవిధంగా మరి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది, వాళ్ళందరిలో కూడా ఒక గందరగోళం కార్యకర్తల్లో నెలకొంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అసలు నైరాశ్యంలోకి వెళ్ళిపోయారేమో, బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందా అన్న విధంగా వెళ్ళిపోయారమన్న విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైనా కూడా మరి పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, ఎవరైనా మాట్లాడతారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ప్రతిపక్షంలోకి వచ్చేసింది. అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు కేసీఆర్ మరి కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి వాళ్ళ కార్యకర్తలకు కూడా ఏమి చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మరి ఇలాంటి టైంలో మరి కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండగా ఇంకే విధంగా ఉంటుందని చెప్పి విశ్లేషకులు అడుగుతున్నమాట. అయితే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఈ కృష్ణా జలాల విషయంలో, కృష్ణా జలాలు అదేవిధంగా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే మీరు చేసిన అన్యాయమే ఎక్కువ. మీరు అసలు ప్రతిపక్ష నేతగా ఒక లేఖ రాయండి, ఏం జరిగిందో లేఖ రాయండి. అసలు ఈ కృష్ణా జలాలు గోదావరి జలాల విషయంపై మేము అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధము, మీరు సిద్ధమా అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మరి అదేవిధంగా ఇంకొక మాట కూడా అనేసారు ఆయన, ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే కేసీఆర్ ఉన్నారో మీరు బలంగా ఉన్నప్పుడే మిమ్మల్ని అన్నిట్లో ఓడించి మేము వచ్చాం, ఈ రోజున మేము ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో మిమ్మల్ని మేము మాట్లాడలేమా, మేము ఢీకొట్టలేమా అని చెప్పి డైరెక్ట్గా మరో ఛాలెంజ్ విసిరారు. అదొకటే కాదు, ఇంకోటి కూడా గుర్తు చేశారు. మరి ఎవరైతే చెప్పుకుంటుంటారో బీఆర్ఎస్ నేతలు గజ్వేలు గడ్డ, కేసీఆర్ అడ్డా అంటూ, మరి అలాంటి వాటిలో కూడా మెజారిటీ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మీరందరూ కానీ కొంచెం సరిగ్గా మాట్లాడితే మంచిది, లేదంటే మీ అందరూ మాట్లాడి బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో వీటిలన్నిటికీ మేము కూడా సమాధానం చెప్తాం, తస్మాత్ జాగ్రత్త అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు అయితే జారీ చేశారు. కేసీఆర్ కూడా మరి ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ కృష్ణా జలాల విషయంలో కూడా
మెయిన్గా ఆయన చెప్పింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా మీ బీఆర్ఎస్ పార్టీ, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ బిడ్డలకు చేసిన ద్రోహమే ఎక్కువ అని ఆరోపణలు పెంచారు. ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మనం చూస్తే కొనసాగుతున్న చలి తీవ్రత, తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు, సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతుంది. పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తుండగా మరికొన్ని చోట్ల మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ రకంగా చలి పులి పంజా విసురుతుంది. మరి బయటికి వచ్చే వాళ్ళు అనేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పొద్దున పూట ఆఫీసులకి వెళ్ళటం అందరికీ తప్పనిసరి. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అందులో తెలంగాణలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, చల్లగాలి ఎక్కువగా ఉంది. అదే పల్లెటూరుల వాతావరణం దగ్గరికి వెళ్ళి ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఆ వాతావరణం దగ్గరికి వెళ్తే ఈ పొగమంచు కూడా చాలా దట్టంగా అలుముకొని ఉన్న పరిస్థితి. మరి వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు కానీ మరి కంపల్సరీ ఆ లైటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మీ వెహికల్ లైట్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఎదురుగుండా వచ్చేవాళ్ళకి డిమ్మర్ కొట్టేటప్పుడు మరి ఆ లైట్లు కనబడకపోతే అత్యధిక పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ చలి పొగమంచుని మరి బారి నుండి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా చల్లగాలులకు బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చెవులకి ముక్కులకి గాలి తగలకుండా ఉండేటట్టు, చల్లగాలి తగలకుండా కొన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలి. కంపల్సరీ మీరు వెహికల్ మీద బైక్ మీద వెళ్ళేవాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ హెల్మెట్లో కూడా మీరు కంపల్సరీ మాస్క్ ఉండేటట్టు, చెవుల్లోకి గాలి వెళ్ళకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మరి జలుబులు దగ్గులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. చల్లగాలికి గొంతులు పట్టే అవకాశం, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్, కొంతమందికి లంగ్స్లోకి రకరకాల ఫ్లమ్ యాడ్ అయిపోయి చాలా తీవ్ర ఇబ్బందులు ఈ చల్లగాలి వలన పడే అవకాశం ఉంది. ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, దోమలు ఎక్కువ రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. చల్లగాలికి చర్మం అంతా కూడా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా కొన్ని వ్యాజిలిన్స్ లాంటి క్రీమ్స్ అయితే రాసుకుని కంపల్సరీ రక్షణాత్మకంగా ఉండాలి. ఈ చల్లగాలి యొక్క తీవ్రత చాలా బాగా ఉండేటట్టు ఉంది. ఎల్లో అలర్ట్ కూడా ఆల్రెడీ జారీ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ చల్లగాలులు శీతల గాలుల నుంచి కాపాడుకోవాలంటే అందరూ కూడా బాధ్యతగా తమ బాధ్యతలను నిర్వర్తించుకోవాలి. మరి చల్లగాలి నుంచి, శీతల గాలి నుంచి, పొగమంచు నుంచి, చలి నుంచి కూడా మరి తమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక నిరుద్యోగుల కల సాకారం, టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు వెల్లడి. 1370 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారని, తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తూ టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఫలితాలు ప్రకటించింది. మొత్తంగా 1370 మంది అభ్యర్థులతో కూడిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను కమిషన్ గురువారం సాయంత్రం విడుదల చేసిందని కూడా ఇక ప్రచురించారు. బీజేపీ ఒక్క సెగ్మెంట్లోనే మళ్ళీ మొదటికి వచ్చిన పార్టీ. ముదోల్ తప్ప అన్ని చోట్ల వెనకే. 4 బీజేపీ స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం, ఒక్క స్థానంలో బీఆర్ఎస్. బీజేపీ మళ్ళీ మొదటికి వచ్చింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం సాధించింది. 2023 ఎన్నికల్లో 8 స్థానాలు సాధించింది బీజేపీ. మరి 2 ఏళ్లు తిరిగేసరికి మళ్ళీ 1వ నెంబర్కి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గురువారం గణాంకాలతో సహా వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ముదోల్ నియోజకవర్గంలో మినహా ఎక్కడా బీజేపీ ఆధిక్యం సాధించలేకపోయిందని, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆర్మూర్ స్థానాల్లో కాంగ్రెస్, సిర్పూర్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించాయని, రాష్ట్రంలో 12,702 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 710 స్థానాలకు, అది కూడా 5.59% మాత్రమే సాధించిందని చెప్పారు. మరి కర్ణుడు చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో బీజేపీ మరి ఇలా పతనావస్థకు దిగజారిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మరి బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. ఒక మంచి గ్రాఫ్లో ఉన్న బీజేపీ తన స్వయంకృత అపరాధాలతో మరి ఒకరి మీద ఒకరికి పొసక్క అంతర్యుద్ధాలతో పార్టీలో ఎవరికి సఖ్యత లేక మరి ప్రజల గురించి పట్టించుకొని స్థితిలోకి వెళ్ళిపోయి మరి ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందని విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2 ఏళ్లు తిరిగేసరికి గతంలో బీజేపీ 1వ స్థానం స్టార్ట్ చేసింది, తర్వాత నెమ్మదిగా పెంచుకుంది. ఎంపీలు 8 గెలిచింది. గత సార్వత్రిక ఎలక్షన్లో టైంలో ఎంపీ ఎలక్షన్లో 8 గెలిచింది. మంచి పొజిషన్లోకి వెళుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ 2 ఏళ్లు తిరిగేసరికి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది, విశ్వాసాన్ని కోల్పోయింది.
ఎక్కడ ఆదిలా ఒక్క మినహా ముదల్లో మినహా ఎక్కడా కూడా బీజేపీ ఆధిపత్యాన్ని చూపించలేకపోయిందంటే బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 5.59% ఓటింగ్తోనే మరి అది ఈ మాత్రం అన్న సాధించింది. కాబట్టి బీజేపీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి మరి గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు. చూడాలి బీజేపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక కలిసికట్టుగా వెళదాం తెలంగాణ బీజేపీ ఎంపీల నిర్ణయం, కిషన్ రెడ్డి నివాసంలో భేటీ. చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే ఇదే. కిషన్ రెడ్డి గారిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడే మనం చెప్పుకుందాం, సీఎం రేవంత్ రెడ్డి గారేమో గెలిచిన జోష్లో ఉన్నారు, ఆయన కష్టపడ్డారు, ఆయన కష్టపడిన దానికి ప్రజలు ఫలితం ఇచ్చారు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. కానీ ఒక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పటి వరకు కూడా రకరకాల అంతర్యుద్ధాల్లో భాగంగా ఇలా ఉండిపోవడానికి కారణమే కేవలం కిషన్ రెడ్డి గారనే ఆ వార్తలు మనం చెప్పడం కాదు, మరి బయట బీజేపీ నాయకులే మాట్లాడుతున్న మాట, రాజాసింగ్ లాంటి వ్యక్తి డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక ఢిల్లీలోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు గురువారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, డికే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గోడం నగేష్, ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, రామచంద్రరావు నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతాన్ని కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. త్వరలో జరగనున్న జేహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు. పంచాయతీ ఫలితాలు షాక్ ఇవ్వడం, ఇటీవల మోడీ అక్షంతల నేపథ్యంలో బీజేపీల ఎంపీల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అరే భయ్, మీ లొల్లి ఏదన్నా ఉంటే మీరు తొందరగా తేల్చుకోండి. పార్టీ యొక్క పరువుని ఎందుకు మీరు బజారును పారేస్తున్నారు? మరి జర ఆలోచించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటుందని మరి నరేంద్ర మోడీ ఫుల్ క్లాసు పీకినట్టుగా మరి బయట వార్తలు వస్తున్న వేళ, మాట్లాడుకున్న విషయాలు కూడా లీక్లు అయిన వేళ మరి ఈ రకంగా మరి ఢిల్లీలో మరి అందరూ కలిసి మనం ఎట్టగైనా పనిచేయాలి, గ్రామ పంచాయతీల్లో మరి మనం ఓడిపోయాం, ప్రజలు మన మీద విశ్వాసాన్ని ఉంచలేదు, దీన్ని మనం ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలి. ముందు మనం ఇండివిజువల్గా ఇలా బలహీనపడి ఉంటే మరి కాంగ్రెస్ యొక్క దూకుడు, బీఆర్ఎస్ దూకుడు ముందు మనం తేలిపోతామని మరోసారి మరి బీజేపీకి అర్థమైంది. మరి రానున్న రోజుల్లో కలిసి పనిచేయకపోతే మరి అందరికీ కూడా మన యొక్క ఈ పదవులు ఏవైతున్నాయో ఊస్టింగ్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ పార్టీ కళ్యాణం కోసం, మరి మంచి కళ్యాణం కోసం కలిసి పని చేయాలని చెప్పి మరి లేటెస్ట్గా కిషన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. మరి చెప్పారు, మాట్లాడారు. నిజంగా అవుతుందా లేదా? నిజంగా కిషన్ రెడ్డి గారు అందరినీ కలుపుకుపోతారా? బీజేపీ పార్టీలో అందరూ కలిసి ఒక మాట మీద ఉండి ప్రజల కోసం మరి పనిచేసే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక విబిజీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం ఇందాక మొదటి దానికి కొనసాగింపు ఇది. కొత్త చట్టం ప్రకారం హామీలను ప్రస్తుతం 100 రోజుల నుంచి 160 రోజులకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఈ అద్భుతాలు రిపీటు. ఇక నాంపల్లిలో ఉద్రిక్తత, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బాహాబాహికి దిగిన రెండు పార్టీల కార్యకర్తలు. విబిజీ రామ్జీ బిల్లు ఆమోదం, నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సోనియా రాహుల్కు మోడీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన కొత్త ఉపాధి హామీ పథకం బిల్లుపై కాంగ్రెస్ బగ్గుమంటుంది. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై మండిపడుతుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసులను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్కు క్షమాపణలు చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. నేరుగా కీలక కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారుగా 2 గంటల పాటు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరి ఈ పరిస్థితులు చల్లబడాలి అంటే మరి దీనిపైన ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది, మరి ఏంటనేది ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏపీలో జనాభా సంక్షోభం, రెండో బిడ్డల కంటే ప్రోత్సాహకాలు ఇచ్చే యోచనలో ఉందని కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జనాభా సంక్షోభం ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఆందోళనకరంగా పడిపోవడంతో భవిష్యత్తులో తలెత్తే తీవ్ర పరిణామాలను నివారించేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్, హంగేరీ వంటి దేశాలు
దేశాల్లో అమలు చేస్తున్న తరహాలో రెండో బిడ్డను కనేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. గురువారం అమరావతిలో జరిగిన 5 కలెక్టర్ల సదస్సులో ఈ ఆందోళనకరమైన గణాంకాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ బయటపెట్టారు. జాతీయ సగటు 28.4 ఏళ్లతో పోలిస్తే ఏపీలో సగటు వయసు 32.5 ఏళ్లుగా ఉందని, ఇది రాష్ట్రం వేగంగా వృద్ధాప్యంలోకి వెళుతుందనడానికి సంకేతమని ఆయన వివరించారు. రాష్ట్రంలో సంతాన ఉత్పత్తి రేటు 1.5కు పడిపోయిందని, ఇది సాధారణంగా ఉండాల్సింది 2.1 కంటే చాలా తక్కువ అని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభాపై ఆధారపడి వారి సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై తక్షణమే స్పందించాలని, దృష్టి సారించాలని అవసరమే అన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు పెద్దపీట వేసిన తాము ఇప్పుడు జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యనే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. పనిచేయని వయసు జనాభా పెరుగుతుంది. ఇకపై పిల్లల్ని కనేలా కుటుంబాలను ప్రోత్సహించడంపైనే మనం దృష్టి పెట్టాలని సౌరభ్ గౌర్ తెలిపారు. ఇది గతంలో ఆల్రెడీ సంవత్సరాల క్రితమే మరి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మరి అలా కంటే మేము అధికారంలోకి వచ్చాక మీకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు చెప్పిన విధంగానే ఇప్పుడు చేస్తున్నారు. మరి అదంతా కూడా ఆందోళన కలిగే విషయం ఏంటంటే మరి సగటు రేటు 1.5కు పడిపోయింది. ఉండాల్సింది అసలు 2.1 జననాల రేటు. మరి ఎప్పుడైతే మీకు పిల్లలు పుట్టడం జననాల రేటు ఏదైతే తగ్గిపోతుందో మనకు తెలవకుండానే మరణాల రేటు ఎలాగో అది పెరిగేది కాదు, తగ్గుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంటుంది. 35 ఏళ్ల పైన వచ్చేవాళ్ళు రానున్న 2040 టైంకి వాళ్ళు వృద్ధులు అవుతారు. అలా వృద్ధులైపోయిన సమయంలో యువత అనేది లేకపోతే దేశం నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాద గంటికలు సామాన్యంగా పాశ్చాత్య దేశాల్లో చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కొనడం చాలా దయనీయ పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడూ కూడా జనాభా పుష్కలంగా ఉంటుంది, జనాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు జనాభా నియంత్రణకు పాటించాలి బాబోయ్, ఇంతమంది జనాభాని కంటే ఎట్లాగూ అని ఉండే భారతదేశంలో ఈ రోజున జనాభా నియంత్రణ చేయండి అని చెప్పిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, మా ప్రభుత్వం మేము ఈ రోజున మీరు జననాలు ఉండేటట్టు చూడండి, అవసరమైతే మేము తగిన ప్రోత్సాహకాలు ఇస్తాం, రెండో బిడ్డను కన్నా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుందంటే ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని అన్నిటికీ కారణాలు అనేకం ఉన్నాయి. మనం తినే ఆహార పదార్థాలు, మన యొక్క అభిరుచులు, మనం ఇప్పుడున్న చిన్న ఫ్యామిలీకి అలవాటు పడిపోయి దూరంగా ఉండటం, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆఫీసుల్లో వర్కులు చేయటం, ఇలా వర్క్ ప్రెషర్లో అసలు ఏం చేస్తున్నామో ఇంటికి వచ్చి అన్నం తిని పడుకునే పరిస్థితులు ఏర్పడుతున్న ఈ టైంలో సంతానోత్పత్తికి జరగాలి అంటే కంపల్సరీ అందరూ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం ఫ్యామిలీలు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ఫ్యామిలీలు ప్లానింగ్ మిస్ అయినప్పుడు కంపల్సరీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ప్రోత్సాహం ఇవ్వకపోతే మాత్రం వయోవృద్ధులతో ఆంధ్రప్రదేశ్ నిండిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాద గంటికలు ఆంధ్రప్రదేశ్ యువతరాన్ని లేకుండా చేస్తే అది చాలా దయనీయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం దీని మీద ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని అయితే చెప్తుంది. చూడాలి రానున్న రోజుల్లో ఏ రకమైన ప్రోత్సాహకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. ఇక భారత్ ఒమన్ మైత్రిలో నవశకమని కూడా ప్రచురించారు. ఇక ప్రధాని అత్యున్నత పౌర పురస్కారం 70 ఏళ్ల స్నేహానికి అరుదైన గౌరవం ఒమన్తో చారిత్రాత్మక ఆర్థిక ఒప్పందాలపై సంతకాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంతో మరోమాలి 3 దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించారు. ఈ గణతంత్ర వేడుకల్లో సరికొత్త అధ్యాయం. ముఖ్య అతిథులుగా యూరోపియన్ యూనియన్ అగ్రనేతలు. వాణిజ్య ఒప్పందమే లక్ష్యం. భారత గణతంత్ర వేడుకలకు ఉర్సులా వాన్ డెర్ లెయన్, అంటోనియన్ కోస్టా తొలిసారిగా ఒకే వేదికపై రిపబ్లిక్ డే అతిథులుగా ఆయా ప్రతినిధులు రానున్నారు అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ ఆర్థిక విధానాలపై ఆర్బీఐ గవర్నర్ ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించారు. సీఎం రేవంత్తో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలతో ముందుకు వెళ్లే విధంగా ఉందని చెప్పి పలు సూచనలు అయితే చేశారు. ఇక ప్రేమ వివాహంలో పెను విషాదం. అదనపు కట్నం కోసం నవ్వదు హత్య చేయబడిందని కూడా ప్రచురించారు. రోజుకి ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. మానవుడు రాక్షసుడిగా మారితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఇక 95 ఏళ్ల రికార్డు బద్దలు. టెస్ట్ క్రికెట్లో కివీస్ ఓపెనర్లు చారిత్రాత్మక ఘనత.
WTC చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా లాథమ్ కాన్వే రికార్డు, భారత ఓపెనర్ల రికార్డును చెరిపేశారు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు, వెస్టిండీస్పై విరుచుకుపడ్డ కివీ బ్యాటర్లు సెంచరీతో చెలరేగారు. ఓపెనర్లు ఓవెల్ వేదికగా పరుగులు సునామీ సృష్టించారు. రికార్డు వేటలో టామ్ లాథమ్, డెన్వా కాన్వే మరి ఈ రికార్డు సృష్టించారు. నాకు తెలిసి ఇది మరి ఆ గతంలో భారత్ మీద ఉండేది అది రోహిత్ శర్మ, ఐ థింక్ మయాంక్ అగర్వాల్ అనుకుంటా. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కలిపి దాదాపు 317 పైచిలుకు పరుగులను వాళ్ళు చేశారు. కానీ అదే మనకి రికార్డుగా ఉండేది. వీళ్ళు ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేశారు. రికార్డులు ఎవరి సొంతము కాదు, ఎప్పటికప్పుడు ఆ రికార్డులు చెరిగిపోతూనే ఉంటాయి. నవ రికార్డులు అనేవి మరి అవుతూ ఉంటాయి. ఒకసారి చదువుదాం. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో కివీ ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే విశ్వరూపాన్ని ప్రదర్శించారు. వెస్టిండీస్ బౌలర్లు ధీటుగా ఎదుర్కొంటూ ఈ జోడీ తొలి వికెట్కు 323 పరుగులు చేసింది. 95 ఏళ్ల నాటి పాత రికార్డు కూడా కనుమరుగు చేసింది. వెస్టిండీస్తో ఓవరాల్గా వేదిక ప్రారంభమైన ఈ నిర్ణయాత్మక పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయాన్ని సరైంది అని నిరూపిస్తూ కెప్టెన్ టామ్ లాథమ్, స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే క్రీజులో పాతుకుపోయారు. వీరిద్దరు కలిసి 520 బంతులు ఎదుర్కొని 323 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో తొలి వికెట్కు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పేరిట ఉన్న 317 పరుగులు దక్షిణాఫ్రికాపై 2019లో చేశారు. వీళ్ళు ఈ రికార్డు మరి వీళ్ళు బద్దలు కొట్టారు. మరి రికార్డులు ఎవరు సొంతం కాదు. మళ్ళీ భారత్ కూడా మరొక ద్వయం ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మరి భారత్లో క్రికెట్కి ఎంత ఆదరణ ఉందో మనందరికీ తెలుసు. బట్ ఇది రికార్డు బద్దలు కొట్టినందుకు యాజ్ ఏ స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో అయితే మనం కూడా కంగ్రాచులేట్ చెప్దాం. బట్ భారత్ మళ్ళీ దీన్ని కూడా రికార్డుని మళ్ళీ బద్దలు కొట్టాలని ఆశిద్దాం. మనం చూడొచ్చు మన ట్రంప్ గారి ఫేస్ ఈ రకంగా ఉన్న పరిస్థితి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచ దేశాలకి దరిద్రం పట్టుకుందనే వాళ్ళు లేకపోలేదు. ఎందుకంటే ఈయన తీసుకున్న నిర్ణయాలు తమకు పెద్ద అగ్రరాజ్యమని, తాము తీసుకున్న నిర్ణయాలు ఏదైనా కూడా అందరూ ఫాలో అని రకరకాల రూల్స్ ఫాలో అవుతూ చెప్తూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఫాలో అవడు. కానీ ఈయన తీసుకున్న నిర్ణయాల వలన ప్రపంచ దేశాలని నేనేదో అనుకుంటున్నాడు. కానీ రానున్న రోజుల్లో ఈ ట్రంప్ యొక్క పరిస్థితి అసలు గెలిచే అవకాశమే తక్కువగా ఉంది అని చెప్పి అందరూ ట్రంప్ని తిట్టిన చోట తిట్టకుండా తిడుతున్నారు. మరి ఈయన గురించి ఏం రాశారో ఒకసారి చూద్దాం. బాధేస్తా ఆపేస్తా ఇదే ట్రంప్ విధానం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం, బాధడం, ఆపడం అనే విధానాలతో ముందుకు సాగుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైంది మొదలు ఇప్పటిదాకా ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకున్నదే లేదు. తన వ్యక్తిగత వ్యాపారాలు పెంచుకున్నారు కానీ అమెరికన్లో కోరికిందేమీ ఎన్నడూ లేదని దారుణ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ వెంటపడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ట్రావెల్ బ్యాన్ ఇప్పుడు మరింత విస్తరించారు. మరో 20 దేశాలపై నిషేధాలు, పరిమితులు విధించింది. వాటిలో 5 దేశాలపై పూర్తిగా ప్రవేశం నిషేధం విధించగా మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. అమెరికా ప్రయాణం, వలస ప్రయాణికులు కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్లో 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియా గినియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పుడు మరో 7 దేశాలు బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగా, టర్కమెనిస్తాన్, వెనుజువేలా దేశాలపై పరిమితులు విధించారు. తాజాగా ఈ జాబితాలో బుర్కినో ఫానో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియాను కూడా చేర్చేశారు. పాకిస్తానీ అథారిటీ చేసిన ప్రయాణ పత్రాలు వారిపై కూడా అమెరికా ప్రయాణం నిషేధం విధించింది. పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో 15 చేర్చినట్లుగా తెలిపింది. పాలస్తీన్ అథారిటీ పాస్పోర్ట్ కలిగిన వారికి ఇప్పటికే వ్యాపారం, ఉద్యోగం, విద్య పర్యటన కోసం అమెరికా రావడం దాదాపుగా అసాధ్యంగా మారింది. తాజా ప్రకటనతో అమెరికాకు వలస వెళ్ళలేకుండా పూర్తి స్థాయిలో నిషేధం అమల్లోకి వచ్చింది. మరి ఈ రకంగా మరి దేశాలమ్మను పట్టుకుని తిరిగే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు కావాలి. మరి ఎవరి దేశంలో వాళ్ళు ఉండి వాళ్ళ యొక్క దేశ అభివృద్ధికి పాటుపడాలి. కానీ మరి మాట్లాడితే అంటే నేను అమెరికా వెళ్తానంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు అమెరికా వెళ్ళి అక్కడ ఏదో సెటిల్ అయ్యి అక్కడ ఏదో ఓడబడుద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి పునరాలోచించుకుంటే మంచిది. ఇన్ని దేశాలకు వచ్చినప్పుడు రేపు ఎల్లుండి మరి మన మీద కూడా ఆంక్షలు పెట్టే శాస్త్రమైతే చేయడం అంత సీన్ లేదు. కానీ ఎందుకు భారతదేశంలో మీకు ఏం దొరకట్లేదు? భారతదేశంలో అనేకం దొరుకుతున్నాయి. భారతమాత మీకు
మీకు అన్నీ ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది. మీరు ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ చదువుకున్న చదువుని మీ మేధస్సుని ఇక్కడ ఉపయోగించుకోవాలి. అంటే ఫ్లైట్లు పట్టుకుని దేశాలు ఎప్పుడు పోతాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక చెంపపెట్టుగానే అనుకోవాలి. పొమ్మనలేక పొగబెట్టే వాళ్ళని చూసి మనం వెళ్ళేదేంటి? మన భారతదేశంలో మన మేధస్సును మనం ఉపయోగించి తద్వారా భరతమాత రుణాన్ని అయితే మనందరం తీర్చుకోవాలి. ఇలాంటి ట్రంప్ వెకిలి చేష్టలు, ఏడుపులకు దూరంగా ఉండాలన్నా కూడా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే మరి భారతదేశంలోనే ఉండి మన యొక్క మేధస్సు మొత్తాన్ని భారత్కు మాత్రమే అంకితం చేయాలని ప్రతి ఒక్క యువత ఈ రోజుల్లో ఆలోచించాలి. అంటే చదువుకోవాలి, ఇక్కడ పెరగాలి, అంతా అవ్వాలి, నేను ఫ్లైట్ ఎక్కి అమెరికాలో వెళ్ళాలి, అక్కడ ఉండాలి అనే మాటల్ని మీరు తగ్గించుకుంటే మంచిదని మరి విశ్లేషకులు వివరిస్తున్న పరిస్థితి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇక్కడ చదువుకుని ఇక్కడ అంతా ఉండి ఇక్కడ పెరిగి భారతదేశ రుణం తీర్చుకుంటారో, మీరు కూడా విదేశాలు అమ్మడి పోయి మీరు పోండి రామా అక్కడ అనిపించుకుంటారో మీరేమనుకుంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక జర్నలిస్టే శత్రువా? వర్కింగ్ జర్నలిస్టులపై సీనియర్లకు పక్షపాతం ఎందుకు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాలపై అవే నీలి నీడలు, కొండాను పక్కదారి పట్టిస్తున్న సీనియర్లు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాల విషయంలో గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వంలోని అధికార పార్టీ పాలకులు చేస్తున్నారనే సందేహం కలిగిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు బుధవారం వరంగల్ తూర్పు విలేకరుల గురువారం జరిగిన సమావేశానికి వారి సంస్థ యొక్క ఐడి కార్డులు, ఆధార్ కార్డు, INPR జారీ చేసిన అక్రిడేషన్ కార్డులు తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు తెలిపారు. కాగా ఈ సమావేశానికి విచ్చేసిన జర్నలిస్టు నుంచి ఎటువంటి పత్రాలు తీసుకురాకపోవడంతో జర్నలిస్టుల తీవ్ర అసంతృప్తి నెలకొంది. పాలకులు అడగక ముందే 20 నుంచి 30 సంవత్సరాల అనుభవం పేరుతో అధికార పార్టీ నేతలను పక్కదోవ పట్టించి తూర్పు జర్నలిస్టులపై సీనియర్లు వ్యక్తిగతంగా అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెడుతున్నాయి. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ జర్నలిస్టుల్లో మరి ఎవరు సీనియరు, ఎవరు జూనియర్, ఇవన్నీ ఆలోచించి జర్నలిస్టే శత్రువా అని చెప్పి మరి అడుగుతున్న పరిస్థితి. అసలు జర్నలిస్ట్ని ఏ రకంగా మరి గుర్తించాలి? మరి జర్నలిస్టు గతంలో అతను ఏ సంస్థలో పనిచేశాడు, అది వ్యక్తిగతంగా ఆయన చేశాడు, ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు, ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మరి అందరికీ ఇవ్వాలి. కానీ కొంతమందికి అక్రిడేషన్లు ఇచ్చి కొంతమంది మీరు జర్నలిస్టులు కాదు పొమ్మంటే మరి అదే రకంగా ఉన్న జర్నలిస్టులు అందరూ ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే టైంలో సీనియారిటీని బేస్ చేసుకుని ఇచ్చేటప్పుడు ఇలాంటి మెలికలు పెట్టేటప్పుడు మరి సీనియర్ జర్నలిస్టులు కొత్తగా వచ్చిన జర్నలిస్టులు పట్టించుకోకపోవడం అనేది కూడా ఒక రకంగా దుర్మార్గమైన చర్య అని అనేక భిన్న వాదనలు వినపడుతున్న పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మరి అందరూ కూడా ఒక దగ్గర క్లారిటీగా కూర్చుని అందరూ కలిసి ప్రభుత్వాన్ని మాట్లాడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కానీ మరి మీలో మీరులే మరి లొల్లీలు చేసుకుంటే ఈ రకంగా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విధానం కూడా ఉంది. కాబట్టి సీనియర్ జూనియర్లను కాకుండా మిళితమయ్యి మీ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తద్వారా మీరు జర్నలిస్ట్గా గుర్తింపండి, మీ అక్రిడేషన్ కార్డు పొందాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏ సర్పంచులు సన్మానించుకున్న చల్లా ధర్మారెడ్డి అని ఇక కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకే హెరాల్డ్ కేసు అని జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి వీళ్ళందరూ మరి తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇక రక్షణ సూత్రాలు అనుసరిస్తూ ఉద్యోగం నిర్వహించాలి, నూతన ఉద్యోగ సీనియర్ల వద్దకు తీసుకురావాలని, అలాగే రాబోయే ఎన్నికల్లో భువనగిరి గుట్టపై గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిందని కూడా ఇక ప్రచురించారు. ఇక బిజినెస్ న్యూస్లు కూడా కొన్ని, అదేవిధంగా సినీ తారలకు చూస్తే మరి దారుణంగా ట్రీట్ చేశారని, జైలర్ 2లో బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్ ఉందని కూడా మరి దీనిలో రాశారు. ఇక 8 ఏళ్ల తర్వాత పార్టీ ఇవ్వనున్న రెజీనా రమ్యకృష్ణ అని చెప్పి మరి వీళ్ళ మూవీ గురించి కూడా రాశారు. శ్రీలీల మాత్రమే కాదు, నివేదా థామస్ కూడా టెక్నాలజీ అనేది మంచి కోసం ఉపయోగించాలి, అదేంటో సాంకేతికంగా పెరిగే కొద్దీ మనిషి బుద్ధి మాత్రం గాడి తప్పుతుంది. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చాక విపరీతమైన ధోరణి మరింత పెరిగిపోయింది. ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ తారల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రష్మిక, కాజోల్, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ వీరి బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా లిస్టులో శ్రీలీల కూడా చేరిపోయారు. ఏఐ టెక్నాలజీతో మరి నా ఫోటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఈ కన్నడ బ్యూటీ వాపోయింది. ఈ విషయంపై తెలియజేస్తూ ఓ నోట్ షేర్ చేసింది. ఏఐతో చేస్తున్న చెత్తను ఎవరు సపోర్ట్ చేయవద్దని చేతులు జోడించి ప్రాధాయపడుతున్నారని తన
ఫోర్సెట్లో రాసుకొచ్చింది. అయితే తాజాగా మరో హీరోయిన్ నివేద థామస్ సైతం తాను కూడా ఏఐ బాధితురాలని ట్వీట్ చేసింది. మరి ఎవరైతే ఏఐ ద్వారా మరి అసభ్యకరంగా ఈ హీరోయిన్ల గురించి మరి పెడుతున్నారు వీళ్ళందరికీ కూడా మరి కంపల్సరీ వాళ్ళందరూ చట్టరీత్యా నేరం అయితే అది కంపల్సరీ వీళ్ళందరూ నేర నిరూపణ అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఎవరు కూడా ఏ వీడియోని సపోర్ట్ చేయవద్దని శ్రీలీల కూడా కోరింది. గతంలో కాజల్ కానీ తమన్నా కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు అందరూ కూడా ఈ ఏఐ ద్వారా వచ్చిన దీనిలో చాలామంది బాధితులు ఉన్నారని కూడా చెప్పింది. ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ రకంగా తెలంగాణ న్యూస్ని మనం మహా దినపత్రికలో ప్రచురించినవి చూసాం. ఇక ఏపీ న్యూస్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆఖరి పోరాటంలో అదరగొడతారా, ఉత్సాహంగా భారత సిరీస్ సమూహం కోసం సఫారీల ఆరాటం, శాంసన్కు అవకాశం అని కూడా ప్రచురించారు. ఇక భారత్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటనకు నేటితో తెరపడింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0తో సఫారీలు టెస్ట్ సిరీస్ను 2-1తో భారత్ వన్డే సిరీస్ను గెలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా 5వ టీ20 సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. 4వ టీ20 పొగమంచు కారణంగా రద్దు కావడంతో ఫలితం తేలలేదు. దీంతో నేటి చివరి మ్యాచ్లో భారత్ గెలిస్తే వరుసగా మరో సిరీస్ దక్కించుకుంటుంది. అటు పర్యాటక జట్టు మాత్రం సిరీస్ను గెలిచే అవకాశం లేదు. కాకపోతే చక్కటి విజయంతో సిరీస్ని సమన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా ప్రచురించారు. ఇక శాంసన్ను ఆడిస్తారో లేదో వేచి చూడాలి. మరి మెజారిటీ% భారత్లో జరుగుతుంది. టీ20లో భారత్ మంచి టాప్లో మంచి ప్లేయర్లు అందరూ బాగా ఆడుతున్నారు కాబట్టి ఈ మ్యాచ్ మనం గెలవడానికి మెజారిటీ% అవకాశాలు ఉన్నాయి. మరి మంచు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి టాస్ కొంచెం కీలకం కావచ్చు. మరి ఏం జరగబోతుంది అనేది సాయంత్రానికి మనకు ఒక ఐడియా అయితే రాబోతుంది. ఇక ప్రజల్లోకి పోదాం, మీరు వెళ్ళండి మేము వస్తాం, కలెక్టర్లకు సీఎం కర్తవ్య బోధ. మరి ప్రజలు ప్రభుత్వ ప్రాధాన్యాలు చెబుతూ జిల్లాలో ప్రోగ్రెస్ రిపోర్టు చేతిలో పెట్టిన సీఎం సంతృప్తి లేదని కలెక్టర్లకు స్పష్టీకరణ. తొలి రోజు జిల్లా పాలనలో తప్పులు స్కానింగ్, రెండవ రోజు పరిష్కారాలపై చంద్రబాబు ఫోకస్, వాస్తవానికి దగ్గరగా సమావేశాల నిర్వహణ కూడా ప్రచురించారు. మరి బిజినెస్ రిఫార్మర్ అవార్డుకి ఎంపికైన సీఎం చంద్రబాబును అభినందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కూడా మరి ప్రచురించారు. కలెక్టర్లు ఏవైతే మీ పనితీరు ఉందో ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలని, మరి కలెక్టర్ల పనితీరుకు మరి ప్రజలకు ఏదొచ్చినా కూడా మీరు ప్రజల ఇబ్బందులను మీరు నో చెప్పడం కానీ వాళ్ళు చేయకూడదు, ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవ్వాలని చెప్పారు. ఆ సమస్యలు తెలుసుకున్నారు. మరి ఈరోజు ఆ సమస్యల పరిష్కారానికి అంకురార్పణ చేశారని కూడా మరి ఇక ప్రచురించారు. ఇక బిజినెస్ రిఫార్మర్ అవార్డుకి ఎంపికైన సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారని దాని గురించి కూడా ప్రచురించారు. ఇక విశాఖలో భూమాఫియా, హైదరాబాదులో అక్రమాలు చేసిన ముఠాలు ఉత్తరాంధ్రలో మకాం వేశాయి. విలువైన భూములు స్వాహాకు యత్నం చేశారు. కొందరు రాజకీయ నేతల వత్తాసు తక్షణ చర్యలు తీసుకోండి చంద్రబాబును కోరిన పవన్ కళ్యాణ్ ఎంతటి వ్యక్తులైనా వదిలిపెట్టొద్దని, అవసరమైతే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని కలెక్టర్, ఎస్పీలకు సీఎం ఆదేశించారు. భూ వివాదాల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు తలదూర్చావని ఆయన స్పష్టం చేశారు. మరి ఓవరాల్గా చూస్తే మరి ఈ భూ వివాదాలపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి అయితే చెప్పారు. మరి ఎవరైతే ఈ భూబకాసురులు ఉన్నారో వీళ్ళని మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందని సీఎం కూడా సానుకూలంగా స్పందించి ఎంతటి వారిని ఇక్కడ ఉపేక్షించేది లేదు, దీని మీద అవసరమైతే పీడీ యాక్ట్ అయినా పెట్టాలి, వాడి మీద రౌడీ షీట్ ఓపించేయాలి, కాబట్టి ఇలాంటి భూదందాలను చూస్తూ ఊరుకోం. ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి వాటిలో ఉండరు అని చెప్పి మరొకసారి స్పష్టీకరణ చేశారని కూడా దీనిలో రాసుకొచ్చారు. ఇక జనం చెవిలో జగన్ పూలు, రుషికొండ ప్యాలెస్పై సూక్తి ముక్తావళి, ఆ భవనం పర్యాటకుల కోసమట, పుతిన్ వంటి వారు బస చేయవచ్చునట, నాడు సొంతానికి రాజాప్రాసాదం నిర్మాణం. ఇప్పుడు మాట మార్చిన మాజీ సీఎం జగన్ రెడ్డి 453 కోట్లు పెట్టి 240 కోట్లతో రాజభవన్ అంటూ బుకాయింపు. విశాఖలో యోగాంధ్ర ఖర్చు 60 కోట్లు, 330 కోట్లు దుర్వినియోగం అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూడా రాసుకొచ్చారు. ఇక పీపీపీ తప్పైతే
నన్ను జైలుకు పంపు, ఈ విధానాన్ని సమర్థిస్తున్న మోడీని చెరసాలకు పంపుతావా? జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. మరి మనకు తెలుసు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దీన్ని మరి కోటి సంతకాల సేకరణ అంటూ చేపట్టి మరి ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకం అంటూ మరి చెప్తున్నారు. కానీ దీని మీద మరి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో మరి సవాల్ అయితే విసిరారు జగన్మోహన్ రెడ్డికి. మెజారిటీ పర్సెంట్ 11 రాష్ట్రాలు దాదాపు కూడా ఈ పీపీపీ విధానాన్ని కరెక్ట్ అని చెప్తున్నాయి. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిసి చేస్తే మరి పీపీ విధానంలో అభివృద్ధి అయ్యి సీట్లు పెరిగి మెడికల్ కాలేజీ తద్వారా ఎక్కువగా అభివృద్ధి చెంది ఎక్కువ మంది చదువుకోవడానికి వీలు కలుగుతుందని. కానీ అలా కాకుండా అలా పేదవాళ్ళు చదవడానికి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఈ విధానం రద్దంటూ కోటి సంతకాల సేకరణ అంటూ నయా మోసానికి నయా బుకాయింపుకు పాల్పడుతున్నాడంటూ విపరీతమైన ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తాం. ఇక జీరామ్జీ పాస్ లోక్సభలో బిల్లుకు ఆమోదాన్ని ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే అప్పులపై జగన్ నీతిమాలిన రాజకీయం అని కూడా రాశారు. జగన్ పాలన రాష్ట్రాన్ని అప్పుల భారంలో బలహీనపరిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అప్పులను అభివృద్ధిగా మార్చే కృషి చేస్తుందని, నిన్న నాశనం చేసిన వారికి ఈరోజు పునర్నిర్మాణం చేస్తున్న వారిని విమర్శించే హక్కు లేదని కూడా మరి ఒక ఆర్టికల్ అయితే రాసుకొచ్చారు. ఇక గజ జిల్లాలో పెరుగుతున్న చలి, జిల్లాలపై చలిపులి పంజా విసురుతుంది. 2 రోజుల క్రితం వరకు సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ గురువారం రాత్రి నుంచి తగ్గుదల కనిపించింది. దీంతో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని పట్టణాలు పల్లెలు వణికిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు రోడ్లన్నీ ఆక్రమించేందుకు మంచు దొంతర్ల వాహనాలను ముందుకు సాగనివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి మంచు ఈ రకంగా ఉంది. శీతలగాల్లోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కనక వర్షం భవానీ దీక్షల విరమణలో దుర్గమ్మకు 4.49 కోట్ల ఆదాయం వచ్చిందని కూడా ప్రచురించారు. మాజీ మంత్రి జోగికి జలక్ అని జోగి బ్రదర్స్కు బెయిల్ నిరాకరించిన కోర్టు అద్దేపల్లి అన్నదమ్ముల పిటిషన్ కొట్టివేత. నకిలీ మద్యం కేసులో 7గురికి బెయిల్ విడుదలయ్యేది 4 31 వరకు రిమాండ్ పొడిగింపు. నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి బ్రదర్స్కు కోర్టు జలక్ ఇచ్చింది. జోగి రమేష్, జోగిరామితో పాటు ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, బాదాల్ దాస్, ప్రతాప్ దాస్, అంగుళూరు వెంకట్ కళ్యాణ్, నకిరికంటి రవి, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, డి శ్రీనివాసరెడ్డి, చెక్క సతీష్ కుమార్లు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విజయవాడలో 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాద ప్రతిపాదనలు ముగియడంతో న్యాయాధికారి జి లెలిన్ బాబు గురువారం తీర్పు వెలువరించారు. జోగి బ్రదర్స్, అద్దేపల్లి అన్నదమ్ములు బెయిల్ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పునిచ్చారు. మిగిలిన 7 నిందితులకు బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వారిలో బాదల్ దాస్, ప్రదీప్ దాస్, అంగుళూరి వెంకట కళ్యాణ్, చెక్క సతీష్ కుమార్ మాత్రమే జైలు నుంచి విడుదలవుతారు. మిగిలిన నిందితులు భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మరి నమోదైన కేసుతో పాటు మొలకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్నారు. బెయిల్ రాకపోవడంతో వారు జైల్లోనే ఉండాలి. నెల్లూరు కేంద్ర కర్మాగారం మదనపల్లె జైల్లో ఉన్న 20 మంది నిందితులను విజయవాడ 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం రిమాండ్ను పొడిగించింది. మరి జోగి బ్రదర్స్కి అయితే ఇది ఒక పెద్ద షాక్గా చెప్పొచ్చు. మరి బెయిల్ని అయితే మరి నిరాకరించారు. మరి రిమాండ్ 31 వరకు అయితే పొడిగించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి జోగి బ్రదర్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో. అప్పట్లో జోగి రమేష్ మాట్లాడిన మాటలు మరి మనందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా ఒక వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా ఉండి మరి బూతులను కూడా అలవోకగా మాట్లాడగలిగే జోగి రమేష్ ఈ రోజున జైల్లో ఓచలు లెక్క పెడుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఇక రోజు మంచినీటి పరీక్షలు చేయించాలని కూడా రాశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా న్యూస్ కూడా ఇక ఆవేశపరుడైన యోధుడు కదండి. హాస్య చిత్రాలంటే నాకు చాలా ఇష్టమని ఫరియా అబ్దుల్లా చెప్తున్నారు. ఇక పైనాల కంటే హీనం చిన్మయి శ్రీపాద చెప్తున్నారు. ఇక ఆ 2 సినిమాలు నాకు ప్రత్యేకమని శ్రీచరణ్ పాకాల చెప్పారు. నేడే సోగ్గాడు సినీ స్వర్ణోత్సవం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఎక్స్క్లూజివ్ లైన్ విజువల్స్. నటపోషణ శోభన్ బాబు హీరోగా నటించిన సోగ్గాడు చిత్రం శుక్రవారంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. కె బాపయ్య దర్శకత్వంలో డి రామనాయుడు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శ్రేయస్ మీడియా సౌజన్యంతో భారీ ఎత్తున సోగ్గాడు స్వర్ణోత్సవాన్ని నిర్వహించారు. ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్న కొమరంభీం ఆదివాసీ భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకులు జయచిత్ర, జయసుధ సహా రాధిక, సుమ్రత, ప్రభ, రోజారమణి, గాయని
గా పి సుశీల, నిర్మాతలు సురేష్ బాబు, అట్లూరి పూర్ణచంద్రరావు, రాశి మూవీస్ నరసింహారావు, కెఎస్ రామారావు, దిల్రాజు, దర్శకులు కోదండరామరెడ్డి, బి గోపాల్ తదితరులు పాల్గొంటారు. కలర్ఫుల్గా జరిగే కార్యక్రమం ఎక్స్క్లూజివ్ విజువల్స్ మరి ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. మనకు తెలుసు నటభూషణ శోభన్ బాబు గురించి తెలుసు. మరి ఆ రోజుల్లో మరి ఆడపిల్లల హృదయాలను కొల్లగొట్టిన ఒక రొమాంటిక్ హీరోగా ఆయన ఎన్నో అద్భుతాలను అయితే చేశారు. మరి ఎన్నో సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేసిన వ్యక్తి శోభన్ బాబు. ఆ టైంలో వచ్చిన సోగ్గాడు సినిమా కూడా అత్యద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ రోజుల్లో మరి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. దానికి సంబంధించి మరి సోగ్గాడు చిత్రం ఎక్స్క్లూజివ్గా మరి శుక్రవారం 50 ఏళ్ళు పూర్తవుతాయి ఈ సినిమా రిలీజ్ అయ్యి. కాబట్టి దాని గురించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మరి విశ్లేషించాం. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.